ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, తొందరపడి నెట్టివేయకమ్మా, నీవు కోరింది జరగడం లేదు అని నీవు ఎంతో బాధపడుతూ ఉంటున్నావు కదా. అయితే చూడగానే ఈరోజు నా నుదిటిని తాకు. ఒక్కసారి నా నుదిటిని తాకినటువంటి నీవు నా యొక్క రూపాన్ని మనసు నిండా కూడా ధ్యానించి తర్వాత నేను చెప్పేటువంటి ఈ యొక్క మాటలను ఆలకించు అనేసి అమ్మవారు అయితే ఈ రోజున ఈ యొక్క సందేశం ద్వారా మనకు తెలియపరచాలి అని అనుకుంటున్నారండి. మరి ఈ సందేశంలో ఉన్న పరమార్థాన్ని అయితే తప్పకుండా మనం వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందుగా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బిడ్డ, ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూనే ఉంటున్నాను. చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉంటున్నావు. అయితే నీ యొక్క బాధను చూస్తూ ఉంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. నీవు నీ యొక్క జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కదా. కానీ నిజానికి నీది ఓటమి కాదు, నిజమైనటువంటి గెలుపు నీది. నీవు అనుకుంటూ ఉంటున్నావు, తల్లి నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని చెప్పి అనుకోనే లోపు అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ యొక్క పోరాడటానికి అర్థము అనేది లేకుండా పోతుంది. నన్ను ఇలా ప్రతిసారి నేను ఏదైనా కానీ అనుకుంటున్నప్పుడు దాన్ని జరగడం లేదు అని, దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఏదైనా కానీ నిరాశే మిగులుతుంది అని చెప్పి కూడా నీవు వ్యతిరేకంగా జరిగే విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు. చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చే విధంగా చేస్తున్నావు. ఏంటి తల్లి, ఇది నేనే నిన్ను నమ్ముకొని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి తల్లి ఈ యొక్క బాధలు అని చెప్పి అడుగుతూ ఉంటున్నావు కదా. చూడు బిడ్డ, నీది నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నీవు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పేటువంటి మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ యొక్క కోరిక అంతా కూడా తీరుతుందా లేదా అని చెప్పి ఎప్పుడూ కూడా నేను కష్టాలను ఎదుర్కొని నిలబడతానా, నా యొక్క కష్టాలతో నేను ఎప్పుడూ కూడా సతమతం అవుతూ ఉంటే ఆ తల్లి ఎందుకు ఈ విధంగా చూస్తుంది, సమాధానం చెప్పకుండా ఎందుకు ఇలా నమ్మకం లేదు అంటున్నావు కదా. నీవు ఒక మంచి పరిష్కారాన్ని అయితే చూపించడం కోసం నేను ఎన్నో ఏ విధమైనటువంటి సమస్యల నుండి నిన్ను ఏ విధంగా బయటకు తెచ్చాను ఒక్కసారి అటువంటివి అన్నీ కూడా నీవు గుర్తు చేసుకో. నీకు ఎన్నోసార్లు నేను నీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపించాను. ఏ కష్టాన్ని కూడా నీవు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించేశాను. బాధపడుతూ ఉండడం వల్ల నీకు అంతా కూడా అర్థం కావడం లేదేమో, ఒక్కసారి ఆలోచించుకొని చూడు. ఒక్కసారి నీ యొక్క మనసావాచ కర్మన మనస్ఫూర్తిగా చెప్పు. నీ యొక్క కష్టంలో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయాన్ని అనేది అందించలేదా? అలాగే నీకు ఏదైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ కూడా నీతో ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణంలో అంతరాత్మకు గుర్తు చేసుకోలేదా? నీ యొక్క కష్టాలను నీవు అనుభవించావా? ఆ యొక్క కష్టాల నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి సహాయము అనేది అందివ్వలేదా? ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని నీవుగా ఆలోచించుకో, అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క పని చేసుకుంటూ వెళుతుంది. కానీ నీవేమీ కూడా ఎక్కడ కూడా ఆగిపోలేదు కదా. ఈ యొక్క సమస్యలన్నిటినీ కూడా దాటుకుంటూ ఒకటి తర్వాత ఒకటి వచ్చావు. మరి నీకు ఏ యొక్క సహాయము అనేది లేకుండా నేను ఇప్పటి వరకు ఇన్ని కష్టాలను జయించావా? భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు కదా. నీకు ఏ కష్టం పెట్టినా కూడా ఎటువంటి కష్టాల నుండి బయటకు తీరలేదా అని చెప్పి నీవు ఎప్పుడూ కూడా అపోహపడవద్దు. నీకు ఒక విషయం చెప్తాను, నాకు ఎవరు కూడా వద్దు అని చెప్పి నీవు అనుకున్నప్పుడే నీ యొక్క జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థము అనేది ఉంటుంది. ఏదైనా కానీ సాధించాలి అనేటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది. ప్రస్తుతానికి నాకు తప్పు కాదు అని ఎవ్వరూ కూడా లేరు, నా చుట్టూ ఎవ్వరూ కూడా లేరు, నాకు నేనే ధైర్యం, నాకు నేనే శక్తిని అని చెప్పుకొని నీకు ఏ కష్టము ఏ సమస్య వచ్చినా కానీ నిలబడగలిగి ఉండాలి. భగవంతుడు అన్నీ కూడా చూసుకుంటాడు అని చెప్పి నేనే అర్థంతో ఉంటాను. కానీ ప్రతి ఒక్క కష్టాన్ని చూసి తలకిందులైపోతున్నావు కాబట్టి నీవు కష్టానికి కూడా నీ మీద పడిపోయి ఉన్నాను అని చెప్పి ఎంతో దిగులు పడుతూ ఉంటున్నావు. నీకు నీవే ఓదార్చుకునేటువంటి సామర్థ్యాన్ని శక్తిని నీకు ఉండాలి. నిన్ను నీవుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నీవు నీ యొక్క మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీవు ఎవరూ కూడా ఎటువంటి సహాయము అనేది చేయరు, ఓదార్పు అనేది ఎవరూ కూడా ఇవ్వరు. నీవు అయితే ఈ యొక్క విషయాన్ని అయితే అసలు మరవవద్దు. అలాగే నీకు ఒకరి వల్ల ఏదైనా కానీ సాధ్యమవుతుంది అని చెప్పి ఏ మాత్రము కూడా ఏదైనా కూడా గుర్తుంచుకో.
మర్చిపోవద్దు. ఎందుకంటే నీవు ఏదైనా కానీ కష్టము అని అనుభవిస్తే ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మాత్రం అసలు మర్చిపోవద్దు. నీకు నీ యొక్క ఆలోచనలు ఏ యొక్క సమస్య అనేది తప్పకుండా ఒక దారి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బిడ్డ. నీ యొక్క కోరిక అనేది అతి త్వరలోనే నెరవేరబోతుంది. అలాగే ఆ యొక్క సమయం ఎప్పుడు కూడా వస్తుంది అని చెప్పి ప్రతి క్షణము కూడా ఇదిగో అదిగో అని అంటున్నావు, కానీ నాకు మాత్రం ఏది కూడా ఏ రోజు కూడా నీవు ఎటువంటి శుభవార్తను వినిపించడం లేదు తల్లి అని, నా యొక్క జీవితంలో అన్ని కష్టాలు పూర్తిగా చేస్తున్నట్లు అనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటున్నావు కదా. నీ యొక్క మనసును అంతా కూడా నీ యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకొని నీవు అయితే అంటే మరీ అతిగా ఆలోచించవద్దు అని చెప్పి నీకు ఎప్పుడూ కూడా నీ యొక్క కష్ట సమయంలో కూడా నీ తల్లి తోడుగా ఉంది అని చెప్పి చెయ్యి అందించున్నాను. అలాగే నీ యొక్క ప్రతి కోరికను కూడా నెరవేర్చుతున్నాను. ఏదో ఒక కోరిక అనేది నీకు తీరడం లేదు అని తీరుస్తానని కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నీవుగానే ఈ విధంగా దుఃఖించడంతో ఆలోచిస్తూ నిరాశకు గురి అవ్వకుండా చాలా తప్పు కదా. అన్నీ కూడా అనుకుంటూనే ఆ యొక్క జీవితము అంతా కూడా అయిపోదు. ప్రతి క్షణము కూడా నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడూ కూడా నీకు ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తూనే ఉంటుంది. నీవు కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క అనుభూతిని అయితే చెందాలి. ఏ సమస్యనైనా కానీ సంతోషంగా ఎదిరించేటువంటి శక్తి నీలో ఉండాలి. అప్పుడు నీవు వెళ్ళేటువంటి దారి అంతా కూడా ఒక పూల బాటలా నీకు అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ నీకు ఏ విధమైనటువంటి కష్టము అనిపిస్తే ఆ తల్లికి నీకు ఒకవేళ సహాయము అనేది చేస్తూనే ఉంటుంది అని గుర్తు చేసుకో. నా యొక్క మాటలు నీవు ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది, నీ యొక్క కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతూనే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా నీతోనే నీ చుట్టూ ఉన్న వారితోనే ఉంటూనే ఉంటాయి. నీ యొక్క జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమైనవి. నీకు తెలియదా? తెలుసు కదా. మరి దీని గురించి దేనికి అంతగా బాధపడుతూ ఉంటున్నావు? ఎవరికైనా కానీ సమాధానమే ఏ విధమైనటువంటి జీవికైనా కానీ కష్ట నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. నీవు కష్టపడుతూనే ఉంటున్నావు అంటే తప్పకుండా నీవు సుఖపడేటువంటి సమయము అనేది నీకు దగ్గరలోనే ఉంది అని గుర్తు చేసుకో. అంతేకాని నీ యొక్క కష్టాలు నాతోనే ఉంటాయేమో, ఈ యొక్క సమస్యలు నాకొక్కడికేనేమో వస్తున్నాయని చెప్పి మాత్రం ఎప్పుడూ కూడా ఆలోచించుకోవద్దు. అలా అస్సలు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. నా తల్లి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించబోతుంది. ఆనందంగా గడిపి ఆ యొక్క సంతోషమైనటువంటి జీవితాన్ని సంతోషంగా నీవు ఉండాలి అని ప్రతి క్షణం ఆ యొక్క సహాయాన్ని చేస్తూనే ఉంటుంది. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ యొక్క జీవితంలో ఇక్కడే ఆగిపోగలుగుతావు. కాబట్టి దేనికైనా కానీ ఎదురు నిలబడాలి. దేని గురించి కూడా నీవు భయపడకూడదు. నీకు నీ యొక్క జీవితంలో ఆ యొక్క భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ యొక్క జీవితాన్ని సంతృప్తిగా నీవు అనుభవించాలి. నీవు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టే నీ యొక్క పురిలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తింటూనే ఉంటాయి. నీ యొక్క పూర్తి బాధ్యత ఆ యొక్క భగవంతుడిని అర్పించిన తర్వాత నీవు ఇంకా ప్రశాంతంగా ఉండిపోతే ఏమిటి కూడా అర్థము? ఆ యొక్క భగవంతుడిపై నీకు నమ్మకం లేదనా? లేదంటే ఆ యొక్క భగవంతుడు నీకు కేవలం నీ యొక్క అవసరాలను తీర్చేటువంటి కేవలం ఒక వస్తువులాగా నీకు కనిపిస్తున్నాడా? ఇలా కానప్పుడు మరి నీవు ఆ యొక్క భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని అర్థం ఏమిటి? మరి నీవు నా దగ్గరకు వచ్చి తల్లి నీవు నన్ను చూస్తున్నావా? నా యొక్క కష్టాలను నీవు వింటున్నావా? వింటున్నటువంటివి అన్నీ కూడా నీవు అడుగుతున్నప్పుడు ఆ యొక్క భగవంతుడిపై నమ్మకం ఉంటూనే కదా అర్థము. మరి ఆ యొక్క నమ్మకాన్ని నీవు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? నీ యొక్క ఏ కోరికైనా కానీ ఏ సమస్య అయినా కానీ అతి త్వరలోనే ముగింపు అనేది పలకబోతుంది. కానీ దానికంటూ ఒక సమయము అనేది ఉంటుంది కదా. ఆ సమయం వచ్చేంత వరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి. ఇకపై నీవు ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి. ఎప్పుడూ కూడా అసంతృప్తిగా అసలు కనిపించవద్దు. నీ ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు మాత్రమే కనిపించాలి. అది ఏ సమస్యలోనైనా, నీకు కష్ట సమస్యమైనా లేదంటే ఆ యొక్క నీవు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి. అదే నాకు కావాలి. నీ జీవితము అనేది ఆనందంగానే మారుస్తాను. నీకు ఏ సమస్య అనేది నీ నుండి దూరంగా విసిరి పడేస్తాను. అన్నిటినీ కూడా కన్నీరు పెట్టుకుంటూ చూస్తున్నావు. నా యొక్క బిడ్డలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు? నేను చూడలేను. అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని అందివ్వడానికి ప్రయత్నమే నేను ప్రతిరోజు చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు నా యొక్క మాటను వెంటనే తీసుకొని గ్రహించినా నా యొక్క బాటలో నడుస్తారు, ధైర్యంగా ఉంటారు. కానీ మరికొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి. నేను ప్రతి క్షణము కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను. చాలా శ్రద్ధతో ఉంటున్నాను, ఓపికతో ఉంటున్నాను. మరి నేను చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నారు. ఆ తరువాత తల్లి నాకు చాలా ధైర్యంగా ఉంది, మీ మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అని చెప్తూ ఉంటున్నారు. కానీ మరి కాసేపట్లో మాత్రం
మొదటికే వస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు. అందరికీ కూడా నేను సర్ది చెప్తూనే ఉంటున్నాను కదా, మరి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు ఇలా ఉంటున్నాయి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎంత చెప్పినా ఎన్ని దారులు వేసినా కూడా మీకోసం చూపించినటువంటి మీరు చూసేదే, నేను మాత్రం ఏది కూడా చేయలేను కదా, మరి నా యొక్క ప్రయత్నం మాత్రం మీరు మర్చిపోకండి. మిగతాది అంతా కూడా బిడ్డల్లాగే మీరు కూడా మించి దారిని అయితే ఎంచుకోండి. మంచిగా ఆలోచించండి. నేను చెప్పినటువంటి మంచి మాటల్లో మీరు అందరూ కూడా నడవాలి అని నీ తల్లి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది. నీ యొక్క జీవితంలో నీవు కోరింది నెరవేరడం లేదు అని ఎప్పుడూ కూడా దిగులుగా ఉండవద్దు. అతి త్వరలోనే ఈ యొక్క కోరిక అనేది నెరవేరబోతుంది. నీ మనసులో మొదలయ్యేటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నారు. ఇంకేదైనా నీవు సంతోషంగా ఆనందంగా కనిపించాలి, నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.